హలో మిత్రమా, వన్స్ అగైన్ వెల్కమ్ టు క్రాక్ ఐసెట్ 2026 సిరీస్. సో ఈ సిరీస్లో మనం వచ్చేసరికి ఏదైతే ఐసెట్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఉన్నాయో అవి డీటెయిల్గా ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం విత్ క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకొని వాటి ద్వారా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. సో ప్రీవియస్గా మనం ఏంటంటే ఆల్రెడీ 8 వీడియోస్ లేదా డే 8 వరకు కంప్లీట్ చేయడం అంటే జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసరికి డే 9 లేదా కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చూడబోతున్నాం. సో ఈ డే 9లో కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మన ఐసెట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కనుక తీసుకుంటే టోటల్గా ఎన్ని మార్క్స్కి మనకేంటంటే రావడం జరుగుతుంది, అండ్ దానితో పాటు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఎటువంటి మోడల్స్ లేదా ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి, అండ్ ఎగ్జామినేషన్లో మనం ఈ క్వశ్చన్స్ కనుక మనకు వస్తే మన థాట్ ప్రాసెస్ అనేది ఏముండాలి, వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం ఏంటంటే చూడబోతున్నాం. సో బేసికలీ ఎలాగైతే మనం ప్రీవియస్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు లేదా క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు కొద్దిగా వార్మప్ అనేది చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏంటంటే వార్మప్ అనేది చేయబోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ ఎల్స్, యు ఆర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ షానవాజ్. సో లెట్ us స్టార్ట్. సో బేసికలీ ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవ్వాలి ఒక స్ట్రక్చర్డ్ వేలో అనుకుంటే మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేయొచ్చు. అక్కడ మీకు ఒక స్పెషల్ బ్యాచ్ అనేది ఐసెట్కి షార్ట్ టర్మ్ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. అక్కడ నుంచి మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. రైట్, ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ కనుక మనం తీసుకుంటే మన ఎగ్జామినేషన్ అది మీరు ఏపీ ఐసెట్ తీసుకోండి లేదా తెలంగాణ ఐసెట్ తీసుకోండి, రెండిట్లో కూడా మనకేంటంటే 10 మార్క్స్కి ఏంటంటే రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ లేదా 10 మార్క్స్కి ఏంటంటే రావడం జరుగుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ ఈ 10 క్వశ్చన్స్ కూడా మనకేంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటాయి. సో 5+5 అంటే 5 క్వశ్చన్స్ ఒక విధంగా వస్తాయి, 5 క్వశ్చన్స్ అనేవి ఒక విధంగా వస్తాయి. సో మేజర్లీ కానీ కొన్నిసార్లు అంటే రీసెంట్గా లాస్ట్ 2025లో కనుక తీసుకుంటే ఏపీ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే టోటల్గా 10 క్వశ్చన్స్ కూడా ఒకటే కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. బట్ మేజర్గా ఏంటంటే ఈ డివిజన్ అనేది ఉంటుంది. అందులో 5 క్వశ్చన్స్ ఫస్ట్ వచ్చేసరికి ఇండివిజువల్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే ఒక క్వశ్చన్కి అంతే, అంటే మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం, ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అంతే, అక్కడితో ఆ కాన్సెప్ట్ ఖతం, అవునా. నెక్స్ట్ అలా కాకుండా ఈ నెక్స్ట్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ నుంచి అడగడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఏం చేస్తాడంటే ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చేస్తాడు, ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకొని ఆ ప్యాసేజ్ని మనం ఏంటంటే డీకోడ్ చేసిన తర్వాత ఏవైతే రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయో, అంటే రానున్న 5 క్వశ్చన్స్ ఆ ప్యాసేజ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే 5 డిఫరెంట్ లాజిక్స్ అనేవి ఆలోచించాలి. కానీ ఈ 5 ప్యాసేజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఒక్క లాజిక్ కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు 5 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఈ సెషన్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్లాస్ 1లో లేదా ఫస్ట్ వీడియోలో మనము ఇండివిజువల్ కోడింగ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి చూడబోతున్నాం. క్లియరా? సో లెట్ us స్టార్ట్ అవర్ వార్మప్. సో వార్మప్లో కనుక తీసుకుంటే మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అంటే మీకు కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేవి ఉండాలి. ఏంటి ఆ ప్రీ రిక్విజిట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, అంటే మనకు టోటల్గా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి? ఏ నుంచి జెడ్ వరకు ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు గుర్తుండాలి. అంటే వీటి యొక్క నెంబర్ పొజిషన్. సపోజ్ ఇప్పుడు నాకేంటంటే పి అనే లెటర్ వచ్చింది. సో పి అనే లెటర్ వచ్చేసరికి 16th లెటర్, అవునా, 16th లెటర్. ఇది మీకు గుర్తుండాలి. ఇది చాలా బేసిక్ అన్నమాట. ప్రతి ఒక్క లెటర్ యొక్క పొజిషన్ మీకు ఏంటంటే గుర్తుండాలి. జెడ్ అనేది 26, ఎం అనేది 13, కే అనేది 11th, జే అనేది 10th లెటర్. ఇలాగా మీకు ఏంటంటే గుర్తుండాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో, ఏవైతే ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వీటికి ఆపోజిట్ లెటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ నుంచి జెడ్ వరకు రాసామా, రివర్స్లో రాయండి. జెడ్ నుంచి ఏ వరకు రాయండి. అంటే ఏకి జెడ్ ఆపోజిట్, పీకి కే అనేది ఆపోజిట్. సో ఆపోజిట్ లెటర్స్ అంటే వేటిని అంటామంటే ఏ 2 లెటర్స్ యొక్క సమ్ అనేది 27 అయితే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏ 2 లెటర్స్ యొక్క సమ్ అనేది 27 గనక ఇస్తే వాటిని మనము ఆపోజిట్ లెటర్స్ అంటాం లేదా ఆల్ఫాబెటికల్ పెయిర్స్ అంటాం. సపోజ్ ఇక్కడ మనం తీసుకుంటే LOVE, ఈ 4 లెటర్స్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్. అంటే LO ఆపోజిట్ కావాలంటే చూడండి, L అనేది 12, O అనేది 15, రెండింటిని యాడ్ చేయండి 27 వస్తుంది. V అనేది 22, E అనేది 5.
సో ఇవి ఆపోజిట్ లెటర్స్ అన్నమాట. సో ఈ ఆపోజిట్ లెటర్స్ అనేవి మీకు గుర్తుండాలి. సో రెండు థింగ్స్ మనం మాట్లాడాము. ఫస్ట్ వచ్చేసరికి ఏవైతే నెంబర్స్ యొక్క పొజిషన్ లేదా లెటర్స్ యొక్క పొజిషన్ అనేది ఉందో అది మీకు తెలియాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ ఆపోజిట్ లెటర్స్ లేదా ఆల్ఫబెటికల్ పెయిర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు గుర్తు లేదంటే ఎగ్జామినేషన్లో ఏం చేస్తారు? ఒకవేళ మీకు గుర్తు లేదు, ఎగ్జామినేషన్లో ఏం చేస్తారు? ఏ, బి, సి, డి ఇలాగా మీకేంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక 10 to 15 మినిట్స్ ముందు లేదా మినిమం 5 మినిట్స్ ముందైనా పేపర్ ఇస్తారు. సో ఇలాగా లెటర్స్ అనేవి రాసుకోండి. ఎక్కడి వరకు రాసుకుంటారు? ఎం వరకు రాసుకోండి. ఎం వరకు ఇలా రాయండి. నెక్స్ట్ దాని కింద ఏం చేస్తారంటే ఇలా రాయండి, ఎన్, ఓకేనా, ఎంఎన్, ఓ, పి. ఎప్పుడైతే మీరు ఇలా రాస్తారో ఆబ్వియస్లీ మీకు ఏమైపోతుందంటే ఆ లెటర్స్ యొక్క పొజిషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ఏవైతే లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి కదా అది కూడా మీకు కనిపిస్తాయి. సో ఇలాగా సికి ఆపోజిట్ ఎక్స్, బికి ఆపోజిట్ వై. సో ఇది వచ్చేసరికి మీ ఎగ్జామినేషన్లో ఒక చీట్ కోడ్. మీరు ఏం చేయొచ్చు? ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇది రాసుకోవచ్చు. క్లియరా? ఈ రెండు థింగ్స్ వచ్చేసాయా? ఎస్. నెక్స్ట్ దీని తర్వాత ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు వర్డ్ అనేది వస్తుందో, ఏవైతే మనకు లెటర్స్ అనేవి వస్తాయో ఆ లెటర్స్ని మనం నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవ్వాలి. అందులో కొన్ని ప్యాటర్న్స్ అనేవి నేను ఇక్కడ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఇవి. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫార్వర్డ్ ప్యాటర్న్. ఏం ప్యాటర్న్ ఇది? ఫార్వర్డ్ ప్యాటర్న్. సో చాలా ఎక్కువగా మనకేంటంటే ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. ఈ ఫార్వర్డ్ ప్యాటర్న్ అంటే ఏం కాదండి, సింపుల్గా ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. అంటే ఇవి డైరెక్ట్గా ఇలా కోడ్ అవుతాయి. డైరెక్ట్గా ఏమవుతాయి? ఇలాగా కోడ్ అవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే ఫార్వర్డ్ ప్యాటర్న్. ఈ ఫార్వర్డ్ ప్యాటర్న్లో ఏవైతే ఈ కోడ్ అయిన లెటర్స్ ఉన్నాయో అవి +3 కావచ్చు, +4 కావచ్చు, +9 కావచ్చు, -5 కావచ్చు, -11 కావచ్చు, ఇలా డైరెక్ట్గా అవుతాయి. అవునా? ఇది ఫార్వర్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్ వచ్చేసరికి రివర్స్ ప్యాటర్న్. రివర్స్ ప్యాటర్న్. సో ఈ రివర్స్ ప్యాటర్న్లో మనకేమైతే అంటే ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్కి కోడ్ అవుతుంది, లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్కి కోడ్ అవుతుంది. అవునా? సో సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్కి ఇలా కోడ్ అవుతుంది, లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్కి, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా. అంటే ఇలాగ మనకేంటంటే రివర్స్ ప్యాటర్న్స్ అనేవి కోడ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇలాగ మనకు రివర్స్ ప్యాటర్న్స్, ఇది దీనికి అవుతుంది, ఇది వచ్చేసరికి దీనికి. సో ఇది రివర్స్ ప్యాటర్న్. నెక్స్ట్ దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్, కొన్నిసార్లు స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు, కొన్నిసార్లు లేదు. అది వచ్చేసరికి క్రాస్ ప్యాటర్న్. ఏంటి? క్రాస్ ప్యాటర్న్. క్రాస్ ప్యాటర్న్ క్వశ్చన్స్. సో క్రాస్ ప్యాటర్న్ అంటే మనకు ఇలా 6 తీసుకుందాం. ఇందులో మనకు డిఫరెంట్ లాజిక్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను మీకేంటంటే క్వశ్చన్స్ అనేవి తీసుకొని చెప్పడం లేదు, ఊరికే ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇస్తున్నాను. ఇలాగ మనకు క్వశ్చన్స్ ఇలా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పేసి. సో క్రాస్ ప్యాటర్న్లో ఏం చేయొచ్చు? డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ 2 లెటర్స్ని ఇలా క్రాస్గా ఇవ్వచ్చు. 2 లెటర్స్ ఏంటంటే ఇలాగా క్రాస్గా మనకేంటంటే ఎగ్జామినేషన్లో వీటిని కోడ్ చేయొచ్చు. ఇక్కడ 2 అయిపోయింది కదా, ఇక్కడ 3 తీసుకోవచ్చు. అంటే దీన్ని హాఫ్గా కట్ చేసి 3 లెటర్స్ని ఇలా కోడ్ చేయొచ్చు. 3 లెటర్స్ని ఇలాగా కోడ్ అయితే చేయొచ్చు. అవునా? ఇలాగా మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇందులో. సో చాలా అంటే ఫస్ట్ది లాస్ట్కి అయ్యి, లాస్ట్ది ఫస్ట్కి వచ్చేసి ఫస్ట్కి సెకండ్ అవుతుంది, సెకండ్ది థర్డ్కి అవుతుంది, థర్డ్ది ఫోర్త్కి అవుతుంది. అంటే ఇటువంటి ప్యాటర్న్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 2 3 4 5 6 చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి ప్యాటర్న్. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకేంటంటే ఎగ్జాక్ట్ చెప్పలేం. దీనికి కూడా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో అది ఫాలో అయితే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇలా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం ఏంటంటే క్రాస్ ప్యాటర్నే అంటాం. అవునా? ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ కోడ్ అన్నమాట. డైరెక్ట్ కోడ్ వాడే ఇచ్చేస్తాడు. ఏ అనేది ఎం అయితే, ఎం అనేది కే అయితే వాడే ఇచ్చేస్తాడు. సో దాన్ని బేసుకొని మనం ఇది చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సింబల్స్ వస్తాయి. ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ అండ్ ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్, ఇవన్నీ మనకు వస్తాయి. అంటే ఈ కోడింగ్ అండ్ ఈ కోడింగ్లో మనకేంటంటే లెటర్ కోడింగ్ అనేది ఉంటుంది. లెటర్ నుంచి లెటర్కి అవుతుంది, లెటర్ నుంచి లెటర్కి కోడ్ చేయడం, లేదా లెటర్స్ నుంచి మనకేంటంటే ఒక నెంబర్కి కోడ్
కోడ్ చేయడం ఇలా కూడా వస్తాయి. అవి కూడా ప్రతి ఒక్క ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే ప్యాటర్న్ ఉందో అది మనం ఈరోజు డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా, క్లియర్. సో ఆపోజిట్ లెటర్స్, నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ఏదైతే నెంబర్ కోడింగ్ అనేది ఉందో అందులో అడిషన్స్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ చేస్తాం. అన్నీ కూడా మనం ఏంటంటే ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా, సో ఈ కొన్ని ప్యాటర్న్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ కోడింగ్, ఓకేనా, ఇలాగ దీన్ని ఈ డైరెక్ట్ కోడింగ్ని మనం కామన్ కోడింగ్గా కూడా అంటాం. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దామా. క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ అనేది నిదానంగా సాల్వ్ చేద్దాం, అవునా. నెక్స్ట్ మీకేంటంటే అన్ని ప్యాటర్న్స్ అనేవి క్లియర్ కట్గా అర్థమైపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1కి రండి. ఇఫ్ రోడ్ ఈస్ కోడెడ్ యాజ్ URDG ఎవరెస్ట్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ రోడ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్స్ రాయండి. రోడ్ ఆర్ అంటే 18, O అంటే 15, A అంటే 1, D అంటే 4. నెక్స్ట్ U అనేది 21, R అనేది 18, D అనేది 4, G అనేది 7. సో డైరెక్ట్గా మీరు నెంబర్స్ రాయకుండా కూడా మీరు ఏంటంటే చూడొచ్చు. 18 నుంచి 21 అయింది, +3 పెరిగింది, ఇలా చూడొచ్చు. బట్ నెంబర్స్ రాసుకుంటే కొంచెం ఈజీ. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు నెంబర్స్ రాసుకొని కూడా చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ కనుక చూస్తే ప్రతి ఒక్క లెటర్ అనేది ఏమవుతుంది, డైరెక్ట్గా ఇది ఫార్వర్డ్ ప్యాటర్న్ యొక్క ఎగ్జాంపుల్. మీరు చూస్తే ప్రతి ఒక్క లెటర్ అనేది 3 ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఒక్క లెటర్ ఏమవుతుంది, 3 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నా యొక్క ఆన్సర్ కూడా ఏం కావాలి, 3 ఇంక్రీజ్ కావాలి, అవునా కదా, 3 ఇంక్రీజ్ కావాలి. సో నేనేం చేస్తాను, అన్ని లెటర్స్ చెక్ చేయను. ఫస్ట్ లెటర్ చెక్ చేస్తాను. ఫస్ట్ ఈ అంటే 5 + 3 ఎంత, 8 అంటే H. నా ఆన్సర్ Hతో స్టార్ట్ అవ్వాలి. అన్ని Hతో స్టార్ట్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ లెటర్కి రండి. T అంటే 20 + 3 ఈజ్ 23. 23rd లెటర్ ఏంటి, W. 23rd లెటర్ ఏంటి, W. అంటే నా ఆన్సర్ Hతో స్టార్ట్ అవ్వాలి, Wతో ఎండ్ అవ్వాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ C. సో పూర్తి అన్ని లెటర్స్ అనేవి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశారా, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి. ఆప్షన్స్ ఎలిమినేషన్ కనుక చేస్తే మీరు ఒక 5 minutesలో 5 క్వశ్చన్స్ చేస్తే, నార్మల్గా 5 minutesలో 5 క్వశ్చన్స్ చేస్తే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో 5 minutesలో 10 క్వశ్చన్స్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో డబుల్ ద క్వశ్చన్స్ అనేవి మీరు చేయగలుగుతారు. ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట. క్లియరా? ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ప్రాఫిట్ అనేది MOLCFQ అయింది. సో P అంటే 16. నేను ఫస్ట్ ఒక్కొక్క లెటర్ చూస్తున్నాను. 16, M అంటే 13, ఓకే, -3 అయింది. నెక్స్ట్ R అంటే 18, O అంటే 15. ఓకే, ఇక్కడ నాకేంటంటే ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసేసాను. ఏంటి, ప్రతి ఒక్క లెటర్ అనేది 3 తగ్గుతోంది. సో నా ఆన్సర్లో కూడా 3 తగ్గాలి. సో E అంటే 5. సో ఫస్ట్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, సెకండ్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 3 లెటర్స్ ఆప్షన్స్లో నాకు BUXే ఉంది. ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాను. M అంటే 13. M అంటే ఏంటి, 13. 13 - 3 ఈజ్ 10. 10th లెటర్ ఈజ్ J. సో నా ఆన్సర్ అంటే ఫోర్త్ లెటర్లో J ఉండాలి. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఫిఫ్త్ లెటర్ చూద్దాం. P అంటే 16. 16 - 3 ఈజ్ 13. 13 అంటే M. L అంటే 12. 12 వచ్చేసరికి 12 - 3 ఎంత, 9. 9 అంటే I. సో నా ఆన్సర్ JMI ఉండాలి. JMI ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ 2లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, BUX JMI B అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీరు ఎగ్జామినేషన్లో ఎంత తక్కువ పెన్ పెడితే మీ యొక్క స్పీడ్ అనేది ఎంత పెరుగుతుంది. సో ఎప్పుడు మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు, మీరు మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఉంటే. సో నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఒక ఎడ్యుకేటర్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, వాళ్ళ యొక్క పని ఓన్లీ 30 to 40% మాత్రమే. వాళ్ళు మీకేంటంటే కాన్సెప్ట్స్ అనేవి నేర్పిస్తారు. మీరు ఏవైతే నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. మా పని ఏంటి, మీకు కాన్సెప్ట్స్ అనేవి నేర్పించడం 30% వరకు మాత్రమే. రిమైనింగ్ 60 to 70% మీ ప్రాక్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అందుకే మేము మీకేం చెప్తామంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ PDFs అనేవి కూడా అప్లోడ్ అనేవి చేస్తున్నాం మనం, ఓకేనా. నా కమింగ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సర్టెన్ అనేది BFQUZJM అయితే, సో C అనేది 3, B అనేది 2, ఓకే, -1 అయింది. E అనేది 5, F అనేది 6. సో -1 + 1. సో ఇక్కడ ఆల్టర్నేట్గా ఫస్ట్ ఏమవుతుంది, -1 అయింది, దాని తర్వాత +1 అయింది. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. R అనేది 18, Q అనేది 17, ఇక్కడ కూడా -1. సో ఇక్కడ నాకు ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. అవర్ ప్యాటర్న్ ఈజ్ -1 + 1 -1 + 1. సో ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలాగా.
సో m-1, సో mకి వెనకాల m-1 ఈజ్ 13 - 1 ఈజ్ 12, 12 అంటే L. సో నా ఆన్సర్ Lతో స్టార్ట్ అవ్వాలి. Lతో స్టార్ట్ కానివి స్ట్రైక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ U అంటే 21, 21 + 1 ఈజ్ 22. నా ఆన్సర్ LV ఉండాలి. నా ఆన్సర్ ఏముండాలి? LV ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ 1 ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 LVMEZOD. క్లియరా? సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? -1 + 1, -1 + 1 ఇస్ ద ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ నాకు తెలిసి మీకేంటంటే ఒక మొమెంటం అనేది ఇప్పుడు వచ్చేసింది. ఎలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అని చెప్పేసి నాకు తెలిసి ఒక ప్రాపర్ ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏవైతే రానున్న క్వశ్చన్స్ ఉన్నాయో అంటే క్వశ్చన్ నెంబర్ 4 నుంచి వీడియో అనేది పాజ్ చేయండి. 4th క్వశ్చన్ వచ్చిన వెంటనే వీడియోని పాజ్ చేయండి. ఫస్ట్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సాల్వ్ అయిన తర్వాత వీడియో అనేది ప్లే చేసి చూడండి. ఒకవేళ సాల్వ్ కాకపోతే నో ప్రాబ్లం, నేనేంటంటే దాని యొక్క సొల్యూషన్ అనేది చెప్తాను. ఒకవేళ సాల్వ్ అయితే ఇంకా ఎలా ఫాస్ట్గా చేయొచ్చు లేదా మీ యొక్క ఆన్సర్ అనేది కరెక్టా కాదా చూసుకోండి. అంతే. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఎందుకంటే మీరు పెన్ పెడితేనే అర్థమవుతుంది. ఊరికే వీడియో చూస్తూ ఉంటే ఏదైతే మీరు యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి స్క్రోల్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే ఆబ్వియస్లీ మీకేంటంటే బెనిఫిట్ ఉండదు. ఓకేనా? ఆబ్వియస్లీ ఆ రీల్స్ చూసినట్టు ఈ వీడియో అయితే చూడరు. ఖచ్చితంగా మీరేంటంటే ఒక మోటివేషన్, డెడికేషన్ ఉంటేనే ఈ వీడియో అనేది, ఈ లాంగ్ ఫామ్ వీడియో అనేది చూస్తున్నారని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏం చేయాలి? వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి ఆలోచించండి ఏముండొచ్చు దీని వెనక లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ క్వశ్చన్? సో అంతలోపల నేను ఇక్కడ రాస్తాను. సో JNU అనేది 1017141322106 అయింది. ఓకేనా? సో ఇంత పెద్ద నెంబర్ అంటే ఒక 3 లెటర్స్ నుంచి ఇంత పెద్ద నెంబర్ అనేది రావడం జరిగింది. ఎలా వచ్చింది? ఎలా సాధ్యమైంది? సో అది చెక్ చేయడానికంటే ముందు ఫస్ట్ JNU యొక్క లెటర్స్ యొక్క పొజిషన్స్ రాయండి. J అంటే 10, N అనేది 14, U అనేది 21. అవునా? సో 10, 14, 21 ఈ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఏవైతే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయో ఏంటవి 10, 14, 21 అవి కింద కూడా ఉన్నాయా లేదా చెక్ చేస్తాను. ఇక్కడ నాకు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇక్కడ 10 ఉంది. నెక్స్ట్ 2 నెంబర్స్ తర్వాత 14 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 2 నెంబర్స్ తర్వాత 21 ఉంది. మళ్ళీ 2 నెంబర్స్ తర్వాత 21 ఉంది. నెక్స్ట్ 10 ఉంది, 14 ఉంది, 21 ఉంది. నెక్స్ట్ పక్కనున్న 2 నెంబర్స్ అనేవి ఎందుకు వచ్చాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దాని పక్కన రీజన్ ఏంటి? అవి రావడానికి రీజన్ ఏంటి? చాలా సింపుల్గా ఇచ్చాడు. రీజన్ ఏంటి? ఏవైతే ఈ 2 నెంబర్స్ ఉన్నాయో అంటే 10, 27 ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో లేదా 14, 13 ఎప్పుడైతే మీరు యాడ్ అనేది చేస్తారో మీకు టోటల్ ఎంత వస్తుంది? 27 అనేది టోటల్గా వస్తుంది. సమ్ అనేది 27. నేను మీకు ఏం చెప్పాను? ఏవైనా 2 లెటర్స్ యొక్క సమ్ అనేది 27 అయితే వాటిని మనం ఆపోజిట్ లెటర్స్ లేదా ఆల్ఫాబెటికల్ పేర్స్ అంటాం. సో సింపుల్గా ఏం చేశాడు? ఆ ఆల్ఫాబెటికల్ పేర్స్ అనేవి రాయడం జరిగింది. సో 21 + 6 27. నెక్స్ట్ PUSA. సో దానికి ఆన్సర్ కావాలి నాకు. సో PUSA. సో P అంటే 16. Pకి ఆపోజిట్ K అంటే 11, U అనేది 21 అంటే 06 రాయాలి. ఓకేనా? 2 డిజిట్స్ కాబట్టి. S అంటే 19కి ఆపోజిట్ H 08. సో ఇక్కడ చెక్ చేయండి ఏదైనా ఆప్షన్లో ఉందా? A అంటే 0126, లాస్ట్లో 26 ఉండాలి. సో 26 ఇక్కడ లేదు. నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి 16, 11 ఉండాలి. 16, 11 ఇక్కడ లేదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. అర్థమైందా? సింపుల్ కదా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇలాగ మనకేంటంటే క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది మనం తెలుసుకోవాలి. నౌ కమింగ్ టు ద 5th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. ఐ హోప్ దట్ 4th క్వశ్చన్ అనేది కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమందికి 4th క్వశ్చన్ రాకపోయి ఉండొచ్చు. కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఇక్కడ ఇచ్చాడు కాబట్టి కొద్దిగా రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే చేద్దాం. ఓకేనా? మన టార్గెట్ 10 క్వశ్చన్స్ వస్తే 10కి 10 క్వశ్చన్స్ ఫస్ట్ టైంలోనే రావాలని కాదు. మీరు 7 to 8 క్వశ్చన్స్ చేసినా కూడా ఎగ్జామినేషన్లో కానివ్వండి లేదా ఇప్పుడు ప్రాక్టీస్లో 7 to 8 క్వశ్చన్స్ చేసినా మీరు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 10 out of 9 క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు చేస్తారు. 5th క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేటర్. సో ఈ 5th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. దిస్ ఈజ్ లెటర్స్ యొక్క అరేంజ్మెంట్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే క్యాలిక్యులేటర్లో లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయి.
ఇక్కడ కూడా ఏమున్నాయి, అవే లెటర్స్ అనేవి ఉన్నాయి. కానీ వాటిని ఏం చేశాడంటే ఒక ప్రాపర్ ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేశాడు. ఎలా అరేంజ్ చేశాడు అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ సిఏ ఉండేది ఏసీగా రాశాడు. ఏం చేశాడు, సిఏ ఉన్నది ఏసీగా రాశాడు. అవునా కాదా? ఎస్. నెక్స్ట్ ఎల్సి ఉన్నది సిఎల్గా రాశాడు. అంటే టూ లెటర్స్ తీసుకొని వాటిని రివర్స్ చేస్తూ రాశాడు. అవునా. యుఎల్ అంటే ఎల్యు, ఏటీ అంటే టిఏ, ఓఆర్ అంటే ఆర్ఓ. సో సేమ్ అదే విధంగా మనం ఏం చేయాలి, ఫస్ట్ సిఓ ఉందా, సిఓ ఉంటే మనం ఏం చేయాలి, ఓసీగా రాయాలి. సో నా ఆన్సర్ ఓసీతో స్టార్ట్ అవ్వాలి. ఓసీ అన్నీ ఉన్నాయి. సో ఎంపీ అంటే పిఎం, ఓసీపీఎం, ఓసీపీఎం ఇక్కడ లేదు. నెక్స్ట్ యూటీ అంటే టియు, యూటీ అంటే ఏముండాలి, టియు, ఈఆర్ అంటే ఆర్ఈ. సో నా ఆన్సర్ ఆర్ఈతో ఎండ్ కావాలి. ఇది లేదు. దీని తర్వాత టియు ఉండాలి, ఇక్కడ లేదు. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్గా అవుతుంది. క్లియరా? సో ఇక్కడ లెటర్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యాయి అంటే రివర్స్ ప్యాటర్న్, అంటే చేంజ్ చేశాడు, పొజిషన్స్ అనేవి చేంజ్ చేశాడు. అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు, లేదా లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఆ పొజిషన్స్ డిఫరెంట్ మెథడ్స్లో చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ రెండు లెటర్స్ తీసుకున్నాడా, మూడు తీసుకోవచ్చు, 3 లెటర్స్ తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకొని దాని తర్వాత 3 తీసుకోవచ్చు, దాని తర్వాత 4 తీసుకోవచ్చు, దాని తర్వాత 5 తీసుకోవచ్చు, వాడి ఇష్టం అన్నమాట. ఓకేనా. సో అలాగా 6th క్వశ్చన్కి వద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, హిల్టన్. సో ఇది కూడా సేమ్ అదే పొజిషన్ ప్యాటర్న్ అన్నమాట. సో హెచ్ఐ ఉండేది ఐహెచ్ అయింది, ఎల్టీ అనేది టిఎల్ అయింది, ఓఎన్ అనేది ఎన్ఓ అయింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో 6th క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఏం చేస్తారు, సార్ క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఇది అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి. సో కామెంట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతమంది క్లాస్లో ఎంగేజ్గా ఉన్నారు, క్లాస్ని అర్థం చేసుకుంటున్నారు. సో BILLION బిలియన్కి ఆన్సర్ ఏమవుతుంది. ఓకే. 7th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7, అంకుల్ అనేది DMBOT అయింది. సో రాయండి, లెటర్స్ రాయండి. సో అంకుల్ అంటే 21, 14, 3, 12, 5. ఇది DM. సో 4, 13 రైట్. రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు, డైరెక్ట్గా మనం ఇక్కడ చూస్తే కాదు ఒక్క సెకండ్. ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అనుకున్నాను, కాదు ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ లేవు. ఎందుకంటే NM ఆపోజిట్ అవి, మిగతాయి కావు. నెక్స్ట్ B అంటే 2, దీని తర్వాత O అంటే 15, T అంటే 20. ఎస్. ఇప్పుడు ప్యాటర్న్ అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ లాజిక్ చూస్తాం. సో ఫార్వర్డ్ లాజిక్లో మనం కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి -18 మైనస్ ఎంత అయింది, ఇక్కడ 16, 17, -17 అయింది. ఇక్కడ వచ్చేసరికి -1 అయింది, ఇక్కడ కూడా -1 అయింది, ఇక్కడ వచ్చేసరికి +3 అయింది, ఇక్కడ వచ్చేసరికి +15. ఇలాగా లాజిక్ అనేది మనం తీసుకోము. అంటే ఇదొక ఇల్లాజికల్ థింగ్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక లాజిక్ లేదా ప్యాటర్న్ అనేది కనిపిస్తుందా, -17, -1, -1, +3, +15. సార్ ఇది ఇలా తీసుకోవచ్చా అంటే కాదు. అంటే మనం ఒక ప్రాపర్ లాజిక్ని ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక ప్యాటర్న్ అయితే కాదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ నేను చెప్పే థింగ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 80 to 90% ఆఫ్ ద కేసెస్లో మీకు అర్థం కాకపోతే, అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అర్థం కాకపోతే, ఈ లాజిక్ కనుక ఫాలో అయితే, ఈ మెథడ్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. నేనేం చెప్తానంటే పైన ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో దాన్ని రౌండ్ ఆఫ్ చేయండి, పైన లీస్ట్ నెంబర్ని రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ కింద లీస్ట్ నెంబర్ని రౌండ్ ఆఫ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది, -1 అయింది. నెక్స్ట్ సెకండ్ లీస్ట్ నెంబర్ ఏంటి, 5. సెకండ్ లీస్ట్ నెంబర్ కింద ఏంటి 4. సో 5 అనేది 4 అయింది. ఏమైంది, ఇది కూడా -1 అయింది. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా ప్యాటర్న్ ఏంటి, రివర్స్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి 5 -1 4. నెక్స్ట్ 12 + 1, ఇక్కడేమో -1 అయింది, ఇక్కడ +1 అయింది, ఇక్కడ -1, అప్పుడు ఇక్కడ +1 అవ్వాలి. సో 14 + 1 15, 21 - 1 20. అర్థమైందా. సో దిస్ ఈజ్ రివర్స్ ప్యాటర్న్ యొక్క క్వశ్చన్. ఇది రివర్స్ ప్యాటర్న్కి సంబంధించిన క్వశ్చన్. సో ఆంటీ ఏమవుతుంది, సో ఆంటీ గారు ఏమవుతారు ఇక్కడ. సో 1, 21, 14, దీని తర్వాత 20, దీని తర్వాత ఇక్కడ 15. అవునా. సో 15. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్ అవ్వాలి. సో 15 -1. సో 15 - 1 ఈజ్ 14. 14th లెటర్ ఈజ్ N. 14th లెటర్ ఏమవుతుంది N. సో ఇక్కడ నా ఆన్సర్ అనేది Nతో స్టార్ట్ అవుతుందా, లేదే.
సో ఇక్కడ నా ఆన్సర్ 15 - 1 ఈజ్ ఎన్. సో నా ఆన్సర్ ఎన్తో స్టార్ట్ కావడం లేదు. ఇక్కడ క్రాస్ ప్యాటర్న్ అనేది లేదనుకుంటున్నాను. ఇంకా రైట్, ఇక్కడ చూడండి నేను మిస్టేక్ చేశాను. నేనేం చేశాను, తప్పు చేశాను. ఇక్కడ వై అంటే 15 కాదు 25. వై అనేది ఏంటి 15 కాదు 25. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా రాయండి. సో 25 - 1 ఇస్ 24. 24th లెటర్ ఏంటి ఎస్, ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ 20 + 1 కావాలి. సో 21 అంటే యూ. సో నా ఆన్సర్ ఎక్స్యూ ఉండాలి. ఎక్స్యూ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది. ఓన్లీ ఆప్షన్ డీలో మనకి ఏంటంటే ఉంది. ఓకేనా. సో కొద్దిగా లెటర్స్ అనేవి రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ నేను తొందరలో వై అనేది 25 కాకుండా 15 అని చెప్పేసి రాశాను. క్లియరా, ఓకేనా, అర్థమైంది కదా. సో ఇలాగా ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో క్రాస్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఫార్వర్డ్ ప్యాటర్న్ చూసాం, రివర్స్ ప్యాటర్న్ చూసాం, లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేవి చూసాం, ఇంకా ప్యాటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సో ఇది వచ్చేసరికి వావెల్స్, కాన్సనెంట్స్ అలా ఉందా, లేకపోతే ఆల్టర్నేట్ లెటర్ అలా ఉందా, ఏం ఇచ్చాడు చూద్దాం. సో కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అనేది ఇచ్చాడు, అయినా కూడా పర్లేదు. ఇఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ ఈజ్ రిటర్న్ ఇన్ స్మాల్ లెటర్స్. అంటే బి తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ అనేది మనం ఏం చేసామంటే వాటిని స్మాల్ లెటర్స్ రాసాం. దెన్ హౌ విల్ థర్డ్ డే ఫ్రమ్ ట్యూస్డే నుంచి థర్డ్ డే, ఇది ట్యూస్డేనా, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, మూడవ రోజు, ఒకటో రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఏమవుతుంది, అది వచ్చేసరికి ఫ్రైడే అనేది ఆప్షన్లో ఎక్కడుంది మనకు, 2 చోట్ల ఉంది. సో ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏ లెటర్స్ అనేవి మనకు స్మాల్ అవుతాయి. సో ఇక్కడ ఏమన్నాడు, బి ఆన్వర్డ్స్ ఈజ్ రిటర్న్ ఇన్ స్మాల్ లెటర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్. సో బి నుంచి ప్రతి ఒక్క ఆల్టర్నేట్ లెటర్ అనేది మనము బి తర్వాత ఏవైతే ఆల్టర్నేట్ లెటర్స్ ఉన్నాయో, అంటే బి తర్వాత ఏమొస్తుంది, సి అనేది స్మాల్ లెటర్ రాసాం. నెక్స్ట్ డి. సో సి అనేది స్మాల్ లెటర్, ఒక్క సెకండ్ ఆగండి, డి దీని తర్వాత ఈ కాదు, ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ అంటే బి తర్వాత నుంచి ఆల్టర్నేట్గా, అంటే బి తర్వాత సి అనేది క్యాపిటల్లో ఉంటుంది. బి ఇక్కడ చూడండి, ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్, బి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ అంటే బి అనేది మనం తీసుకుంటామా. నెక్స్ట్ దీని తర్వాత లెటర్ని వదిలేసి తర్వాత వచ్చే లెటర్ అంటే బి, సి అనేది క్యాపిటల్, డి అనేది స్మాల్ అవుతుంది, ఈ అనేది క్యాపిటల్, ఎఫ్ అనేది స్మాల్ అవుతుంది. ఇలాగా ఎఫ్ అనేది స్మాల్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే బి అనేది సెకండ్ లెటర్. సో బి అనేది కూడా మనం ఏం చేయాలంటే దీన్ని మనం స్మాల్ లెటర్గా చేంజ్ చేయాలి. అంటే 2, 4, 6 అంటే ఏవైతే ఈవెన్ నెంబర్ లెటర్స్ ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, అవి స్మాల్ లెటర్స్గా కోడ్ అవుతున్నాయి. ఆడ్ నెంబర్ లెటర్స్ అనేవి ఏమవుతున్నాయి, అవి క్యాపిటల్ లెటర్స్గా కోడ్ అవుతున్నాయి. సో సింపుల్గా ఇది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ కూడా అయిపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఫస్ట్ ఎఫ్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి, ఆర్ అనేది 18th లెటర్ అనేది ఈవెన్ కాబట్టి స్మాల్. సో ఇది కరెక్ట్గా ప్రాపర్గా మనకి ఏంటంటే సెట్ అనేది అయ్యింది. క్లియరా. సో ఇది మనకు సెట్ అయింది. క్లియర్, ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బి ఆన్వర్డ్స్, బి నుంచి తీసుకోవాలి, బి తర్వాత కాదు, బి నుంచి తీసుకుంటే మనము బిడిఎఫ్ ఇవి అవుతాయి. క్లియరా. నెక్స్ట్ 9th క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ the letters of the word cylinder are arranged alphabetically, then which letter would be farthest from the first letter of the word? అంటే ఈ సిలిండర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేయాలి. సో సిలిండర్, సో సిలిండర్లో కనుక చూస్తే ఫస్ట్ మనకు సిసి 2 సీలు వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి డి, ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేస్తే డి తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఐ అనేది వస్తుంది, 9 తర్వాత ఎల్ అనేది 12th లెటర్ తర్వాత మనకు వచ్చేసరికి 14th లెటర్, అవునా, ఎన్ అనేది 14th లెటర్, దీని తర్వాత ఆర్. అంతేనా, ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9, 9 లెటర్లు. 3 ఇంకొక లెటర్ ఏదో మిస్ అయింది, వై అనేది ఉంది లాస్ట్లో, వై. సో 9 లెటర్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఏదైతే ఫార్దెస్ట్ లెటర్ ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి ఫార్దెస్ట్ లెటర్ ఏంటి. సో సి అనేది ఫస్ట్ లెటర్, అన్నిటికంటే లాస్ట్లో ఉన్నది వై, ఏంటి, వై. సో ఆన్సర్ ఏమవుతుంది, వై ఇస్ ద ఫార్దెస్ట్ లెటర్. సో ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి నెంబరింగ్స్ కనుక మనం ఇచ్చేస్తే
నెంబరింగ్ కనుక ఇస్తే అందులో లాస్ట్ నెంబర్ దేనికి వస్తుంది, వై అనేది 25th లెటర్, ఇది లాస్ట్లో వెళ్తుంది, అవునా. సో ఇదే క్వశ్చన్ని ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఎలాగా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సిలిండర్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేస్తే హౌ మెనీ లెటర్స్ డు నాట్ చేంజ్ దేర్ పొజిషన్స్, ఎక్కువగా ఇవి ఇస్తూ ఉంటాడు, ఓకేనా. ఎక్కువగా ఏంటంటే ఇది ఇస్తూ ఉంటాడు, అవునా. సో ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వీటిని మనం ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే కంపేర్ చేయాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేసాం కాబట్టి ఈ లెటర్తో కంపేర్ చేద్దాం. CYCLINDER, అవునా, CYCLINDER. సో ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అవి వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ కాలేదు, ఈవెన్ దో మనం ఆల్ఫాబెటికల్ పేర్గా అరేంజ్ చేసినా కూడా. కౌంట్ చేయండి, ఇక్కడ ఫస్ట్లోనే నాకేంటంటే లెటర్ సి కనిపిస్తుంది, ఇది. నెక్స్ట్ మళ్ళీ మనకు ఐ, అవునా, ఐ తర్వాత మనకేముందండి, ఐ తర్వాత మనకు ఐ, ఓకేనా. నెక్స్ట్ అంతే కదా, ఏం లేదు, ఇంకా 2 లెటర్సే ఉన్నాయి. సో సి, దీని తర్వాత ఐ. సో CC 3 3 4 5 9 12 14 18 25 కరెక్టే. సో 2 లెటర్సే ఉన్నాయి. సో ఆ 2 లెటర్స్ ఏంటి, CI, అవి పొజిషన్స్ అనేవి చేంజ్ కాదు. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 2 లెటర్స్. రిమైనింగ్ ఏవైతే 7 లెటర్స్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. చేంజ్ అనేవి అయ్యాయి. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 10 కంప్లీటెడ్. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. సో కొద్దిగా మనం స్పీడ్ అనేది పెంచుదాం. సో ఇక్కడ P అంటే 16, G అంటే 7, ఓకేనా. P అంటే 16, G అంటే 7. దీని తర్వాత చూద్దాం ఒకసారి వీటి యొక్క నెంబర్స్ అనేవి రాద్దాం. ఇది 16, ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 18, ఇది వచ్చేసరికి 6, ఇది వచ్చేసరికి 15, R అంటే 18, 13, 1, 14 అండ్ 3, 5. ఇవి లెటర్స్. వీటి యొక్క కరస్పాండింగ్ నెంబర్స్ అంటే ఎలా కోడ్ అయింది అంటే 7, 5, దీని తర్వాత 9, అవునా. మళ్ళీ ఇది వచ్చేసరికి 6, ఇది వచ్చేసరికి మళ్ళీ 6గా అయింది, మళ్ళీ వచ్చేసరికి 9గా అయింది, ఇది వచ్చేసరికి 4గా అయింది, ఇది 1 అయింది, ఇది వచ్చేసరికి 5గా అయింది, ఇది వచ్చేసరికి 3 అలాగే ఉంది, ఇది వచ్చేసరికి 5 అలాగే ఉంది. సో ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన దానికి ఆన్సర్ ఏమవుతుంది, లెజిస్లేటివ్ అనేదానికి ఆన్సర్ ఏమవుతుంది. ఈ క్వశ్చన్కి నేను మీకు ఏంటంటే ఒక 30 seconds టైం అనేది ఇస్తున్నాను. వచ్చిన క్వశ్చన్స్లో మంచి క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి అది ఈ క్వశ్చనే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో మీరు ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. క్వశ్చన్ నెంబర్ 11 రీసెంట్గానే మనకు ఎగ్జామినేషన్లో వచ్చింది. ట్రై చేయండి, అంతలోపల వస్తాను నేను. రైట్, ఐ హోప్ దట్ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే ట్రై అనేది చేస్తుంటారు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, సో 16 నుంచి 7 అయింది, -9 అయింది, నెక్స్ట్ ఇక్కడ 0 ఏం పెరగలేదు, ఏం తగ్గలేదు, ఇక్కడ వచ్చేసరికి మైనస్ సగం అయింది, హాఫ్ అయింది, లేదా -9 అయింది. సో ఇక్కడ -9, ఇక్కడ -9, ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ కూడా -9, ఇక్కడ కూడా -9, ఇక్కడ -9, ఇక్కడ -9, ఇక్కడ కాలేదు. రైట్, కొంతమంది ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి ఉంటారు. ఒకవేళ చేయకపోయినా కూడా ఒక చిన్న హింట్ అనేది తీసుకొనన్నా కూడా చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాపర్ లాజిక్ ఏంటంటే, ఈ క్వశ్చన్కి ప్రాపర్ లాజిక్ ఏంటంటే 2 లాజిక్స్ ఉన్నాయి. సో రెండు కూడా ఒకటే. బట్ సింపుల్గా ఏంటంటే, ఏవైతే 2 digit లెటర్స్ అనేవి ఉన్నాయో, 2 digits యొక్క లెటర్స్ అనేవి ఉన్నాయో, ఓకేనా. ఫస్ట్ లాజిక్ ఇలా ఆలోచించుండొచ్చు, -9 అనేది చేయాలి. సో 2 digits కనుక ఉంటే -9 చేయాలి. సో -9 చేస్తే వస్తుంది. కానీ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఏంటది అంటే డిజిటల్ సమ్ లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ యొక్క సమ్ కనుక మీరు చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 6 + 1 ఎంత, 7.
సో 1 + 6 7, 1 + 8 9, 1 + 5 6, 1 + 8 ఇలాగా ఏవైతే 2 డిజిట్ లెటర్స్ అనేవి ఉంటాయో, అంటే 2 డిజిట్స్ నెంబర్స్ అని ఉంటాయో వాటిని మనం సింగిల్ డిజిట్గా మారుస్తాం. దీన్నే మనం డిజిటల్ సమ్గా కూడా అంటాం. సో నా ఆన్సర్ ఏమవుతుంది, ఎల్ అంటే 12 అంటే 1 + 2 3. నెక్స్ట్ ఈ అంటే 5, సో 5 అనేది అలాగే ఉంటుంది. జీ అనేది 7 అనేది కూడా అలాగే ఉంటుంది, అవునా. సో ఇది సిఈజీ అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది 9 అనేది కూడా అలాగే ఉంటుంది, అవునా. నెక్స్ట్ దాని తర్వాత ఎస్ అనేది 19 అంటే 9 + 1 ఎంత, 9 + 1 ఎంత. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం మీరు -9 అనుకున్నారు కదా, ఆ లాజిక్ అనేది మిస్ అవుతుంది. బట్ ప్రాపర్ లాజిక్ వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్ 9 + 1 ఈజ్ 10, 10th లెటర్ ఈజ్ జే, 10th లెటర్ ఈజ్ జే. సో నా ఆన్సర్ సిఈజిఐజే ఉండాలి. సిఈజిఐజే ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటే ఉంది సిఈజిఐజే. సో ఆన్సర్ ఈజ్ సిఈజిఐజే సిఏబిఐడిఈ. క్లియరా. ఇది నా యొక్క ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. క్లియరా, అర్థమైందా. ఐ హోప్ దట్ ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అనేది మీరు అర్థం చేసుకొని ఉంటారనుకుంటున్నాను. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా మనకు అక్కడక్కడ మనకి ఏంటంటే కనిపిస్తాయి. ఈ క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే ఎవరైతే ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నారో, అంటే ఒక 5000 6000 ర్యాంక్ అనేది తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళకి అండ్ 500 బిలో ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళకి మధ్య ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తాయి. ఆ గ్యాప్ని మీరు ఏం చేయాలి, ఫుల్ఫిల్ అనేది చేయాలి. ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఆబ్వియస్లీ ఇటువంటి ప్యాటర్న్స్, ఇటువంటి లాజిక్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్లో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఐడెంటిఫై చేయడం వేరు, ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ప్రెషర్లో ఐడెంటిఫై చేయడం వేరు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసరికి మనకు లెటర్స్ నుంచి నెంబర్ కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెటర్స్ నుంచి నెంబర్ కోడింగ్కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని ప్యాటర్న్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ప్యాటర్న్స్ అంటే ఫస్ట్ ఏవైతే సమ్ ఆఫ్ ద లెటర్స్ అనేవి ఉన్నాయో అవి చూడాలి. నెక్స్ట్ సమ్ చూసాం, రాలేదు. కానీ సమ్ ఆఫ్ ద లెటర్స్ చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. ఆ ప్లస్ ఆర్ మైనస్ అనేది కూడా ఒక లాజిక్ పరంగా మనం యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. లేదా ఒక ఏవైతే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో దాని పరంగా యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. లేదా ఒక కాన్స్టెంట్ నెంబర్ని మనం ఏం చేయాలి, యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద లెటర్స్ చూసాం, ప్లస్ మైనస్ చేయాలి. ప్లస్ మైనస్తో పాటు మల్టిప్లై, డివైడ్ అనేది కూడా చూడాలి. ఇలాగ మనకు అనేవి ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవి కూడా మనం చూద్దాం. క్లియర్. కొన్నిసార్లు మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ లెటర్స్ యొక్క సమ్ చూద్దాం. ఫోన్ అనే లెటర్స్ కనుక తీసుకుంటే, సో ఇది చూద్దాం. సో ఇది 16, 8, 15, 14, దీని తర్వాత 5 యాడ్ చేయండి. మనం యాడ్ చేస్తే 10, 20, 28. సో ఇది వచ్చేసరికి 58 వస్తుంది. ఎంత వస్తుంది, 58. సో 58 అనేది మనకి ఎంత ఇచ్చాడు, 63 ఇచ్చాడు. 58 అనేది మనకు 63 అయింది. సో ఎలా అవుతుంది, +5 సో ఇక్కడ ఈ +5 అనేది ఏం కావచ్చు, ఒక కాన్స్టెంట్ నెంబర్ కావచ్చు, లేదా లాజిక్ పరంగా నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది కూడా కావచ్చు. రెండు ఉన్నాయి, ఒక కాన్స్టెంట్ లేదా నెంబర్ ఆఫ్ లెటర్స్. సో నెక్స్ట్ మనం ఇది సాల్వ్ చేస్తే మనకు అది ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇది 3, ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 18. సో ఇక్కడ మనకు 5 + 3 8, 8, 8 16, 16 ఒక 9 వచ్చేసరికి 25, 25 అంటే 45. సో 45 అనేది ఏమైంది, 49 అయ్యింది. 49 అంటే ఇక్కడ ఏమైంది, +4 పెరిగింది. సో +4 ఇస్ వాట్ నౌ. సో ఇక్కడ +5 వచ్చింది, ఇక్కడ +4 వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ని మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేస్తాం. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 యాడ్ చేస్తాం. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +3 చేయాలి. సో బ్యాట్ బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 23. సో టోటల్గా ఎంత వస్తుంది, 23. 23కి నేను ఏం చేయాలి, 3 అనేది యాడ్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి. దట్ ఈస్ 26. అవర్ ఆన్సర్ ఈస్ 26. 26 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. 26 నా ఆన్సర్ అవుతుంది. ఇలా చెప్పొచ్చు. లేదా కొన్నిసార్లు ఏం చేశాడంటే ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ తీసుకొని వాటి యొక్క సమ్ అనేది కూడా అడుగుతాడు. ఇది కూడా నెక్స్ట్ 13th క్వశ్చన్ అనేది మీ స్క్రీన్ పైన దీన్ని సాల్వ్ చేయండి.
రైట్, 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 13th క్వశ్చన్లో ఏమంటున్నా అంటే ఏవైతే వావెల్స్ అనేవి ఉన్నాయో వాటిని మనం 9గా కోడ్ చేయాలి, కాన్సనెంట్స్ని 6గా కోడ్ చేయాలి. ఫస్ట్ వావెల్స్ని ఐడెంటిఫై చేయండి. వావెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వావెల్ ఉంది, ఇక్కడ వావెల్ ఉంది, ఇక్కడ వావెల్ ఉంది, ఇక్కడ వావెల్ ఉంది. సో లాస్ట్లో నాకు ఏం కావాలి? లాస్ట్లో నాకు 9 కావాలి. ఇక్కడ 9 లేదు, ఇక్కడ కూడా 9 లేదు. అండ్ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి 6699 6699 ఉండాలి. 6699 ఇక్కడ లేదు. సో నా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఒకవేళ ఎవరైనా ఒక ఐసెట్ కోసం ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇప్పటికీ మీకేంటంటే టైం అనేది లేట్ కాలేదు. సో ఈవెన్ దో మీరు ఎగ్జామినేషన్కి 1 month ముందు చూస్తున్నా లేదా 1 week ముందు చూస్తున్నా, ఒక ప్రాపర్ వేలో కనుక మీరు ఫాలో అయితే, ప్రాపర్ వేలో కనుక చదివితే మీకు ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఈవెన్ దో మీరు 1 week ముందు కూర్చొని ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా బిలో 500 ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది నా గ్యారంటీ. కానీ మీరు ఆ డెడికేషన్ లెవెల్ అనేది చూపించాలి. క్లియరా? సో ఎవరైతే ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఏం చేయొచ్చు? తెలుగు ఎగ్జామ్ ప్రిప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇప్పుడైతే అవసరం లేదు. షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్మెంట్స్ అనేవి తీసుకోండి. ఎన్రోల్మెంట్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. అక్కడ మీకు క్లాసెస్ అనేవి ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఉంటాయి. నెక్స్ట్ ssctelugu.com వెబ్సైట్ నుంచి కూడా మీరు ఏంటంటే క్లాసెస్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. దీని తర్వాత బ్యాచ్ యొక్క ఫీచర్స్, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఉన్నాయి. అండ్ ఇక్కడ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఉంది. ఇక్కడ దీని నుంచి కూడా మీరు ఏంటంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రీవియస్గా మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ అనేవి ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 2025, 23, 24 అన్నీ కూడా మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. ఇక్కడ అన్ని ర్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. పెయింట్ అనేది 74128 అయితే ఎక్సెల్ అనేది 93596 అయితే వాట్ విల్ బి యాక్సెప్ట్ అనేది ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్ అనేది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి డైరెక్ట్ లేదా కామన్ కోడ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ డైరెక్ట్ లేదా కామన్ కోడ్ అర్థం ఏంటంటే పీకి డైరెక్ట్గా కోడ్ 7, ఏకి డైరెక్ట్గా కోడ్ 4, ఐకి యొక్క డైరెక్ట్ కోడ్ 1 ఇలా అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి కోడ్ ఏంటి? 7. ఏకి కోడ్ ఏంటి? 7. సో నా ఆన్సర్ 7తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ సి అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో సికి కోడ్ 5. సో 755 అనేది ఉండాలి. నా ఆన్సర్లో 755 అనేది ఉండాలి. సో ఏసి. సో 755 ఇక్కడ ఉందా? సో ఏకి కోడ్ వచ్చేసరికి ఇది ఇక్కడ లేదు. ఓకేనా? సో ఒకసారి కంపేర్ చేద్దాం మనం. సో ఇక్కడ 74128 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసరికి 93596 ఇది వచ్చేసరికి కోడ్. సో ఏ యొక్క కోడ్ అనేది ఏముండాలి? సో ఏకి కోడ్ వచ్చేసరికి 7, సికి కోడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది? సి యొక్క కోడ్ వచ్చేసరికి 5 అనేది. సో 75 ఉండాలి. సో 75 మళ్ళీ 5 అనేది ఉండాలి. ఈ యొక్క కోడ్ వచ్చేసరికి 9, పి యొక్క కోడ్ వచ్చేసరికి మనకేమవుతుంది? పి యొక్క కోడ్ ఇలాగా మనకేంటంటే స్టూడెంట్స్ యొక్క మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. నౌ కమింగ్ టు ద 14th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఏంటంటే 13th క్వశ్చన్ అనేది చూసాం. నెక్స్ట్ 14th క్వశ్చన్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కామన్ కోడ్. ఇదేంటి? కామన్ ఆర్ డైరెక్ట్ ప్యాటర్న్ పైన బేస్ అయిన క్వశ్చన్. అంటే దీనికి అర్థం ఏంటి? ఎక్కడైతే మీకు పి అనేది ఉందో ఇక్కడ పి యొక్క డైరెక్ట్ కోడ్ 7, ఏకి డైరెక్ట్గా కోడ్ ఏంటి? 4, ఐకి డైరెక్ట్ కోడ్ ఏంటి? 1, నెక్స్ట్ ఎల్కి డైరెక్ట్ కోడ్ ఏంటి? 6. ఇలాగా దీనిపైన డిపెండెన్స్. సో చాలా సింపుల్గా మనం ఏంటంటే ఆన్సర్ చెప్పొచ్చు. సో ఏకి కోడ్ ఏంటి? 4, ఏకి కోడ్ ఏంటి? 4. సో నా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఆన్సర్ ఇది. కావాలంటే చెక్ చేయండి. సికి కోడ్ ఏమవుతుంది? సికి కోడ్ వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో ఉంది, ఇక్కడ మిడిల్లో 5. సో 455. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ వచ్చేసరికి 9, ఈ యొక్క కోడ్ ఏంటి? 9. పి యొక్క కోడ్ వచ్చేసరికి 7, పి యొక్క కోడ్ ఏమవుతుంది? 7. అండ్ దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో టీ యొక్క కోడ్ వచ్చేసరికి 8. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. చూడండి, ఇది డైరెక్ట్ లేదా కామన్ కోడ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ అదే డైరెక్ట్ లేదా కామన్ కోడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరే చెప్పండి, చాలా సింపుల్ కాబట్టి. 15th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ ఏంటి, రెండు కూడా మీరేంటంటే కింద కామెంట్స్లో చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పున్నాం.
16th క్వశ్చన్కి వద్దాం. డి ఈజ్ కోడెడ్ యాజ్ 4, కవర్ ఈజ్ కోడెడ్ యాజ్ 63, బేసిస్ ఈజ్ కోడెడ్ యాజ్ వాట్. సో ఇక్కడ చూడండి లెటర్ నుంచి నెంబర్ అవుతుంది. లెటర్ నుంచి నెంబర్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి, ప్రాపర్గా లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద లెటర్స్ చేయాలి. సమ్ ఆఫ్ ద లెటర్స్ తర్వాత ప్లస్ మైనస్ చేయాలి. ఒక కాన్స్టెంట్ నెంబర్, ఒక లాజిక్ ప్లస్ రాలేదు ఇంటూ డివైడ్ చేయాలి, లేదా లెటర్స్ యొక్క పొజిషన్స్ని చేంజ్ చేయాలి, లేదా లెటర్స్ యొక్క ఆపోజిట్స్ని మనం చూడాలి. ఫస్ట్ ఇక్కడ కవర్ చూద్దాం. సో సి అంటే 3, ఓ అంటే 15, వి అంటే 22, ఈ అంటే 5, ఆర్ అంటే 18. యాడ్ చేయండి. 8, 8, 10, 23. సో డైరెక్ట్గా మనకేంటంటే 63 ఎంత వస్తుంది, 63. డైరెక్ట్గా ఇక్కడ సమ్ అనేది ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, బేసిస్ అనేది మనం యాడ్ చేయాలి. సో 2, 1, 19, 9, 19. సో 9, 3, 9 27, 30, 50. ఆన్సర్ ఏమవుతుంది, 50. ఓకేనా, చాలా సింపుల్ ఇది కూడా. 17th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టన్ కోడ్ షిప్ ఈస్ కోడెడ్ యాజ్ 208, నోట్ ఈస్ కోడెడ్ యాజ్ 216 అండ్ బ్లాక్ అనేది ఏమవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఫస్ట్ ఏం చేయాలి, యాడ్ చేయండి. షిప్ ఎస్ అంటే 19, ఏ అంటే హెచ్ అంటే 8, ఐ అనేది 9, పి అంటే 16. 9 + 9 18, 18 ఒక 8 26, 26 ఒక 6 26 ఒక 6 32, 32 అంటే 52. సో ఇప్పుడు చూడండి 52 నుంచి ఎంత అయింది, 208 అయింది, 208 అయింది, 208. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే 52 వచ్చింది, 52 నుంచి 208 ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చూడండి, ఫస్ట్ ప్లస్ మైనస్ చేయాలి. ప్లస్ మైనస్ కాకుండా నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై డివైడ్ చేయాలి. సో ఇంటూ 4 చేయండి. సో 52 × 4 208. ఓకేనా, ఇక్కడ 4 ఏముండొచ్చు, నెంబర్ ఆఫ్ లెటర్స్ కావచ్చు, లేదా ఒక కాన్స్టెంట్ నెంబర్ కావచ్చు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ నోట్కి కూడా సేమ్ అదే వస్తుంది, సేమ్ ఇదే కాన్సెప్ట్. బ్లాక్ అంటే 2, 1, 3, 11. యాడ్ చేయండి. ఇది వచ్చేసరికి 6, 17. సో 17. సో 17 4s are 68. 17 4s are ఎంత, 68. సో అవర్ ఆన్సర్ ఈజ్ 68. మన ఆన్సర్ ఏమవుతుంది, 68 అవుతుంది. క్లియరా. నా కమింగ్ టు ద 18th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. జీ అనేది టీ అయింది, ఆర్ అనేది ఐ అయింది, ఏ అనేది జెడ్ అయింది. ఇది చూస్తూనే ఏంటంటే ఆన్సర్ అనేది చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ యొక్క లాజిక్ అనేది ఉంది. ఏముంది, ఆపోజిట్ లెటర్స్ యొక్క లాజిక్ అనేది ఉంది. సో నా ఆన్సర్ ఓ యొక్క ఆపోజిట్ లెటర్ ఎల్, వి ఈవి, ఎల్ఈ టీ. ఓకేనా, టీ జీటీ. సో ఎల్ఈజీ ఉండాలి. ఎల్ఈజీ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. చాలా సింపుల్గా మనం చూస్తూనే చెప్పొచ్చు. నా కమింగ్ టు ద 19th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. రేషనల్ అనేది CLETZYLW అయింది. సో రేషనల్ రాయండి. 18, 1, 20, 9, 15, 14, 1, 12. సో ఈ క్వశ్చన్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకేనా, సో ఇందులో ఆ ప్యాటర్న్ని మనం ఎలా ఐడెంటిఫై అయ్యాలో నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 20, 20 తర్వాత 26, 26 తర్వాత మనకు వచ్చేసరికి 25, 25 తర్వాత 12, 12 తర్వాత 23, 12 తర్వాత ఏమైంది 23. ఓకేనా, సో ఇది ఈ క్వశ్చన్ అనేది చూసిన తర్వాత చాలామంది ఏం చేశారంటే 18 నుంచి 13 అయింది, అంటే -15 అయింది. ఏమైంది, -15 అయింది. ఇక్కడ +11 అయింది, ఇక్కడ +11 అయింది, ఇక్కడ -15 అయింది, ఇక్కడ +11 అయింది, ఇక్కడ -15 + 11, -15 + 11. ఇక్కడ కూడా ఏం కావాలి, -15 కావాలి. కానీ ఇక్కడ -15 అనేది అయిందా? ఒకవేళ అలా తీసుకున్నా కూడా మనకేంటంటే -15, ఇది వచ్చేసరికి +11. కానీ ఇక్కడ -15 కాలేదు, ఇక్కడ ఏమైంది +11 అయింది. అంటే ఇక్కడ ప్రాపర్గా ఆ లాజిక్ అనేది సెట్ కావడం లేదు. నెక్స్ట్ ఇక్కడ లాజిక్ అనేది ఏంటి, లాజిక్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా వాడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క లెటర్ని 11 ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాడు. 11 ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాడు. ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ 18 + 11 చేస్తే మనకి ఎంత వస్తుంది, 29 వస్తుంది. అవునా, 18 + 11 దట్ ఈస్ ఈక్వల్స్ టు 29. కానీ ఇక్కడ 29 రాలేదు, 3 రాశాడు. ఇక్కడ మనకు లెటర్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 26 లెటర్సే ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్సే ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఒక నెంబర్ అనేది 26 కంటే ఎక్కువ అయితే మనం ఏం చేస్తాం, అందులోంచి 26 తీసేసి ఆ లెటర్ అనేది రాస్తాం. సో 29 - 6 ఈజ్ 3. సో 3 అంటే సి. అదే ఇక్కడ చేసాము. అంటే ఇక్కడ లాజిక్ అనేది ఏంటి, ప్రతి ఒక్క లెటర్ అనేది మనం 11 ఇంక్రీజ్ చేసాం. కానీ ఇక్కడ
నెంబర్స్ అనేవి 26ని క్రాస్ చేస్తున్నాయి కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజన్. సో ఆన్సర్ ఏమవుతుంది +11. సో 5 + 11 ఎంత 16. 16th లెటర్ ఇస్ వాట్ పి. సో నా ఆన్సర్ పీతో స్టార్ట్ అవ్వాలి. ఓన్లీ ఒక ఆన్సర్ అనేది పీతో స్టార్ట్ అవ్వండి. ఇది చాలా ఈజీ. ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. అర్థమైందా? క్లియర్ కదా? ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. లెంత్ అనేది PIRKXL అయింది. సో L అంటే 12, P అంటే 16 +4 5 9 +4 14 +4. సో ప్రతి ఒక్కటి 4 ఇంక్రీజ్ అవుతోంది. సో చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మనం ఏం చేయాలంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. దెన్ ద వర్డ్ విచ్ ఇస్ కోడెడ్ యాజ్ ZSPYQI అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ కనుక్కోమంటున్నాడు. ఇంతవరకు మనం ఏం చేసాం, క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్ళాం, కానీ వాడు ఆన్సర్ నుంచి క్వశ్చన్కి రమ్మంటున్నాడు. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు మనం +4 చేస్తే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు అంటే ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వచ్చేటప్పుడు మనం -4 చేయాలి. సో ఇది 26లో 4 తీసేస్తే 26 - 4 ఈజ్ 22. సో 22nd లెటర్ ఏముంటుంది వి. సో నా ఆన్సర్ వితో స్టార్ట్ అవ్వాలి. ఓన్లీ ఆప్షన్ సి అనేది వి అనేది ఉంది. అర్థమైందా? కోడెడ్ యాజ్ అనే వర్డ్ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ నుంచి ఆన్సర్ అడిగాడా, ఆన్సర్ నుంచి క్వశ్చన్ అడిగాడా, అది. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. సో సర్టెన్ అనేది NIATREC అయితే క్వశ్చన్ అనేది ఏమవుతుంది? ఈ క్వశ్చన్ అనేది కూడా మీకు హోంవర్క్. లాస్ట్ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్గా నేనైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కూడా నేను చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 21కి ఆన్సర్ ఆప్షన్ డి. సో మీరు ఆన్సర్ అనేది చేసి చెక్ అనేది చేసుకోండి. క్లియరా? సో ఇక్కడతో ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇండివిజువల్ కోడింగ్ అనేది మనం కంప్లీట్ అయితే చేసాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏవైతే ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉందో అది మనం ఏంటంటే చూద్దాం. క్లియరా? సో ఐ హోప్ దట్ ఈరోజు ఈ సెషన్లో మనం ఏదైతే క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసామో అవి మీకు బాగా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు డిస్కస్ చేసిన లాజిక్స్లో నాకు తెలిసి ఎంత లేదన్నా మినిమం టు మినిమం అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఏవైతే మీకు ఎగ్జామినేషన్లో వస్తాయో అందులో మినిమం టు మినిమం 4 క్వశ్చన్స్ ఇవే లాజిక్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ ఇవే లాజిక్స్ అనేవి మీకు రిపీట్ అనేవి అవుతాయి. అది నా గ్యారంటీ. క్లియరా? సో ఇక్కడతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ICET 2026 ఎగ్జామినేషన్. హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.